హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దామండి మార్కెట్ ఎలా అయింది, ఏంటి అనేది, రేపటి అనాలిసిస్ కూడా ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. సో దానికి ముందు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. మనం ముందుగానే మార్కెట్ చెప్పినట్టు వీడియో ప్రకారంగా సో ఈరోజు మనం అనుకున్నట్టే మార్కెట్ అనేది TP5 వరకు రీజన్‌కి రీచ్ అయ్యి దెన్ ఆటోమేటికల్లీ షార్ప్ సెల్లింగ్ వచ్చిందండి. సో షార్ప్ సెల్లింగ్ వచ్చిన తర్వాత చాలామంది పానిక్ అయ్యి ఉంటారు. మాక్సిమం ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా పడిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. నేను చెప్పానప్పటికీ మన లైవ్ కండక్ట్ చేసినప్పుడైతే చెప్పాను. సో నో ప్రాబ్లమ్, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అని చెప్పాను. సో అందుకని అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద C2 బ్యాండ్. మనం ఎలా చెప్తున్నామంటే ఈ C2 బ్యాండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఆర్ సిట్టింగ్ కూర్చుని ఉన్నారు. సో ఆబ్వియస్లీ బయర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తదండి మార్కెట్. ఫాల్ అనేది ఎంటర్ అవ్వనివ్వదు. సో పుష్ చేస్తా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ వెంట్ అప్ టు ద TP4. సో ఈ TP4లో డైనమిక్ రెసిస్టెన్స్ ఫాలో అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ కూడా డౌన్ సైడ్ ఫాల్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయిందండి. సో కేమ్ అండ్ రీటెస్ట్ అండ్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో బికాస్ ఆఫ్ ట్రెండ్ లైన్ షోయింగ్ యాజ్ డౌన్ సైడ్ అని. ఈవెన్ దానికి ముందు హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోతే మీకు హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో నేను చెప్తున్నాను చూడండి. సో ఈవెన్ మనం సాటర్డే వీడియో పోస్ట్ చేసామండి వీక్లీ అనాలిసిస్‌లో. మన ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ ప్రకారంగా కూడా చెప్పాను. సో మార్కెట్ అనేది సీ హైయర్ ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ లోయర్ ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో నేనేం చెప్పానంటే మార్కెట్ ఈ రేంజ్ వరకు చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అన్నాను. ఈ రేంజ్ నుంచి బ్రేక్‌ఔట్ అయితే బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడున్న సినారియో ప్రకారంగా ట్రెండ్ లైన్స్ ప్రకారంగా చూద్దాం. యాస్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఓకే. సి ఫార్మ్ అయింది. దెన్ ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే. రేపు ఫిన్ నిఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. ఓకే. సో సేమ్ లెవెల్స్ ప్రకారమే ఫిన్ నిఫ్టీ కూడా రన్ అవుతూ ఉంటది. ఎందుకంటే వెయిటేజ్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బోత్ ఆర్ ఇంచుమించు సేమ్. ఓకే. ఓన్లీ 2 మాత్రమే చేంజ్ అవుతా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద ఆహ్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్. ఈ 2 మాత్రమే యాడ్ అవుతా ఉంటాయండి. ఫిన్ నిఫ్టీ ఎక్కువ వెయిటేజ్‌లో. రిమైనింగ్ అంతా తక్కువగానే ఉంటాయి. రిమైనింగ్ నేననేది యాస్ పర్ 80% స్టాక్ అవైలబిలిటీ ప్రకారంగా చెప్తున్నానండి. 80% వెయిటేజ్ ప్రకారంగా చెప్తున్నాను. ఓకే. సో ఇంకా మీకు యాస్ పర్ వెయిటేజ్ కావాలంటే సెర్చ్ అండ్ గూగుల్ యూ విల్ గెట్ దట్ వెయిటేజ్ ఆఫ్ ద ఈచ్ ఇండిసెస్ ఆల్సో. ఓకే. దెన్ కమ్ టు దట్ సినారియో. సో రేపు ఎలా ఉండబోతుంది? ఫస్ట్ సినారియో మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవుతుందా? ఆర్ రీటెస్ట్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్ ట్రెండ్ చేస్తదా అనేది చూద్దాం. ఓకే. సో దానికి ముందు ఈరోజు మనకు అనాలిసిస్ ఎలా రన్ అయింది అనేది చూద్దాం. ఓకే. దిస్ ఈస్ దట్ ఈవెన్ ట్రెండ్ లైన్స్ అయినా చూసుకోండి. యాజ్ వెల్ యాజ్ మన TP5 రేంజ్ అయినా చూడండి. ఐ స్విచ్డ్ ఆఫ్ ట్రెండ్ లైన్స్. మన TP5 రేంజ్ వరకు రీచ్ అయ్యి ఆబ్వియస్లీ ఇట్స్ ఫాల్ డౌన్ టు కంటిన్యూ TP2. సో TP2 దగ్గర వరకు వచ్చింది. అంటే దిస్ ఈస్ ద బై జోన్ బ్యాండ్ ఉంది. C2 బ్యాండ్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు బై జోన్ అండి. సో బై జోన్‌లో ఏమవుతది? మార్కెట్ బయర్స్ ఉంటారు కాబట్టి సో సిట్ చేస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ బై జోన్‌ని బ్రేక్ చేయడానికి అవుతుందండి మార్కెట్. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ టెస్ట్ చేసింది. బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కమ్ టు దట్ సినారియో రేపు ఎలా ఉండబోతుంది? ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఈ ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. సో ఇట్ హాస్ ద బ్రేక్ డౌన్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఫస్ట్ వన్ కమ్ టు ద సినారియో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఎందుకంటే వీక్లీ అనాలిసిస్ కాబట్టి. మనం అనుకున్నట్టు మార్కెట్ బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ సిట్ అయ్యి ఉన్నారు. సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ సిట్ అయ్యి ఉన్నారు కాబట్టి దిస్ C2 బ్యాండ్. దిస్ ఇస్ ద సెల్లర్స్. ఓకే. ఈ C2 బ్యాండ్ అనేది ఇక్కడ ఫార్మ్ అయిపోయింది. ఓకే. దిస్ ఏ లెవెల్స్ అండి. ఈ ఫార్మ్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇక్కడికొస్తే యాక్చువల్లీ అందరూ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇక్కడి వరకు వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ దానికి ముందు యాక్చువల్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈస్ ఈవెన్ లైవ్ టైమ్‌లో కూడా మనం మెన్షన్ చేసాం మార్కెట్. ఇక్కడ C2 సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచి ఫాల్ అయ్యే ఎక్స్‌పెక్టేషన్ ఉంది ఈ రేంజ్ వరకు అని నేను చెప్పాను. ఓకే. సో ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ పివోట్ బ్యాండ్. ఓకే. దిస్ యెల్లో బ్యాండ్‌లో వచ్చేసింది. సో ఈ యెల్లో బ్యాండ్ దిస్ ఈస్ ద యాక్చువల్లీ డైనమిక్ సపోర్ట్. ఓకే. దిస్ ఈస్ యాక్చువల్లీ డైనమిక్ సపోర్ట్. మార్కెట్ ఆ సపోర్ట్ కంటే కింద ఉంది కాబట్టి ఇట్స్ యాక్ట్స్ యాస్ ఎ రెసిస్టెన్స్ రైట్ నౌ. 51,800 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నానండి. చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. దెన్ ఫాల్ అయితే ఇంకెంత వరకు ఫాల్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్ వి టోల్డ్ యాస్. సో 51,075. ఓకే. ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో కమ్ టు దట్ మనము ఇదే ఇండికేటర్‌ని దిస్ ఈస్ వీక్లీలో అండ్ రేపు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా ఉండబోతుందో చూద్దాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకు లిటిల్ బిట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నానండి. సో కమ్ టు దట్ మినీ స్వింగ్. యెస్. యెస్. సో నేను ఇందాక మీకేం చెప్పాను? 51,700 అనేది
వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ ఫర్ TP1. ఓకే, సో TP1 is the very very strongest resistance for the tomorrow. Even it is possible to test up to here and ఓకే, మీరు కావాలంటే ఫస్ట్ ఈ రేంజ్లో ఒకటి సెల్ చేసుకొని కూర్చోండి. ఇఫ్ ఆర్ ఆప్షన్ సెల్లర్ కెన్ సెల్ ఇట్ అండ్ ఫర్ దట్ టార్గెట్ ఆఫ్ 50,000 51,000 ఫస్ట్ వన్. ఓకే, బికాస్ హియర్ సిట్టింగ్ ద లాట్ ఆఫ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఇంతమంది బయర్స్ సిట్టింగ్ ఉన్నారు కాబట్టి మాక్సిమం గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, యాజ్ ఎ కాల్ సెల్ చేసుకుంటే పాసిబిలిటీస్ ఎక్కువ తినేయచ్చు, లేదు అనుకుంటే పుట్ బై చేసుకోవచ్చు. ఓకే, ఏ స్ట్రైక్ ప్రైస్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ స్టాప్ లాస్ బట్టి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఓకే, సో కమ్ టు దట్ సినారియో. రేపు మార్కెట్ ఈ లెవెల్స్లో ప్లే అయ్యే పాసిబిలిటీ ఉంది. రేపు హైయెస్ట్ రెసిస్టెన్స్ ఈస్ 51,700 అండ్ ద లోయెస్ట్ support is, the first support is it will come down to 51,000 and then come down to 50,800, then fall will continue, then anticipation to test 50,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. ఇదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతే ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 50,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాని ప్రకారంగా మనకు యాజ్ ఆప్షన్స్ ఎలా రన్ అవుతున్నాయి ఏంటనేది చూద్దాం, జస్ట్ ఫర్ సిక్. ఓకే, అదే నేను 51,000 కాల్ తీసుకున్నాను అనుకోండి, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో 850 ఆర్ 800 రేంజ్లో మీరు కాల్ని హ్యాపీగా సెల్ చేసుకుని కూర్చోవచ్చండి. ఓకే, మీ స్టాప్ లాస్ ఇంత రేంజే ఉంటుంది. ఓకే, దీని కానీ మీకు ప్రాఫిట్ మాత్రం మార్కెట్ ఫాలో అవుతే దీని యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉంటాయి. 200, 215 ఆర్ 150 రేంజ్ వరకు, ఆర్ 185 రేంజ్, 100 to 100 రేంజ్ వరకు ఇక్కడ వరకు పాసిబిలిటీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, అదే మార్కెట్ 50,500కి పడిపోయింది అనుకోండి, సో ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ 20, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాదు, ఇది ఎల్లుండి ఎక్స్పైరీ. ఓకే, సో ఇట్ విల్ కమ్ డౌన్ టు 21, 22 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, యాజ్ ఎ ఆప్షన్ సెల్లర్కి. అదే ఆప్షన్ బయ్యర్కి అయితే కమ్ డౌన్ టు పుట్. హోప్ గైస్, దిస్ డిస్క్లైమర్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ నేను రికమెండ్ చేయట్లేదు. సో నేను ఈ లెవెల్స్ని ఎందుకు ప్లాట్ చేసుకుంటున్నానంటే, ఓన్లీ ఫర్ నా టార్గెట్ యొక్క ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ నా పొజిషన్స్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కోసం నేను డిఫైన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ ఈస్ ఓకే, సో ఇదే 51,000 మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఎందుకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అని అంటున్నానంటే, సో ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ 910 ఉంది. సో ఇట్స్ అ ఫ్లాట్ ఓపెనింగ్ అండి. సో గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, సో అలాగైతే ఇది వెళ్తే 51,000 పుట్ మాత్రం వెళ్తే పాసిబిలిటీ ఇట్ విల్ వెంట్ అప్ టు 375 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 375 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ విత్ 480. దిస్ TP5 ఆల్సో ఐ ఎక్స్పెక్టెడ్. ఎప్పటికి ఇది 50,500 రేంజ్కి వస్తే మాత్రం మార్కెట్ ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్స్ వరకు హోప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, బికాస్ వీఆర్ టేకింగ్ విత్ ద 51,000 పుట్. ఓకే, సో అదే 51,500 పుట్ తీసుకున్నాం అనుకోండి, సో దానికి ఎందుకంటే మనం ఎట్ ద టైమ్ ఈస్ ఎట్ ద మనీ ఇస్తుంటాము, యాజ్ వెల్ as అవుట్ ఆఫ్ ద మనీ కూడా ఇస్తుంటాం. సో దాని ప్రకారంగా అయితే మీ మార్కెట్లో సెల్లర్స్ ఈ రేంజ్లో కూర్చున్నారు. ఈ TP4 కానీ కాంప్రమైజ్ అయిపోతే ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ఓకే, ది రేంజ్లో ఎంటర్ అవ్వండి. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్ వన్, సెకండ్, థర్డ్. ఓకే, ఈ టార్గెట్ కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 అండ్ TP6 అండి. సో అప్పటిదాకా లేదు, నా ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4 ఆఫ్ ద 51,500 పుట్కి మాత్రమే. ఓకే, ఇఫ్ పాసిబుల్ మార్కెట్ కానీ వైల్డ్ మూవ్ వచ్చి సో డౌన్ సైడ్కి 50,500కి రీచ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, 1000 వరకు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, హోప్ గైస్ ఈ లెవెల్స్ అర్థమైనట్టు అనుకుంటున్నాను. సో ఈ లెవెల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇది రికమెండెడ్ కాల్ పుట్ కాదు, రికమెండెడ్ లెవెల్స్ కాదు. వెన్ యూ టేక్ ఇన్ దిస్ లెవెల్స్ ఓకే, రైట్ టైం టు ఎంట్రీ, రైట్ టైం టు ఎగ్జిట్ అనేది నేను చేసుకోమని చెప్తున్నాను. యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తేనే మనకు పాసిబిలిటీస్ ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు అనుకుంటే సో మీ క్యాపిటల్ అనేది జీరో అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ ఎక్స్పైరీ రోజు ఆర్ అదర్వైజ్ నార్మల్ రోజు ఎక్కువగా మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కమ్ టు దట్ ఫిన్ నిఫ్టీ, సేమ్ యాజ్ ఎ నిఫ్టీ, యాజ్ ఎ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఎ ఫిన్ నిఫ్టీ ఆల్సో. It anticipation to text 23,200
anticipation to test high 23,500. So market will be hope tomorrow will be expiry, so it will be range, ఈ రేంజ్లోనే ప్లే చేయ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతేనే పాసిబిలిటీ టెస్ట్ డౌన్ టు ఈ రేంజెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమ్ డౌన్ టు సినారియో ఆఫ్ దిస్ వన్. సి in this is the TP1 is the 23,450 or 500 is the lot of sellers are sitting here. Okay, so will anticipation to push your market downside. Okay, if it is going upside in the first candle itself, okay, ఈ రేంజ్ అండి. ఇన్ కేస్ ఆఫ్ సడన్లీ గ్యాప్ డౌన్ అవుతూ ఉంటాయి మార్కెట్స్, ఆ టైంలో ఎలా అంటే సార్ గ్యాప్ డౌన్ పర్వాలేదు, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ వచ్చాక మనం ఎంటర్ అవుదాం, అప్పటిదాకా లేదు. లేదంటే ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత ఎంటర్ అవుదాం. దెన్ యాంటిసిపేషన్ టు అప్ సైడ్కి యూజ్ చేసుకుందాం. ఫస్ట్ టార్గెట్ దిస్, సెకండ్ టార్గెట్, బికాస్ ఇక్కడ సెల్లర్స్ ఉంటారు కాబట్టి పుష్ చేసేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీంట్లో కూడా కాల్ అండ్ పుట్స్ కూడా మనం తీసుకోవచ్చు, నాట్ రికమెండెడ్, బట్ చూడొచ్చండి. ఓకే, సో ఫిన్ నిఫ్టీ, సో ఫిన్ నిఫ్టీ యాజ్ అ కాల్ 23,500 చూద్దాం. సో 23,500 చూస్తే మీకు మార్కెట్ ఇది ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ జీరో అయిపోద్దండి. ఓకే, అదే పుట్ చూస్తే ఎక్స్పైరీ ఉంది కదా, సో ఇది చూస్తే మీకు మీరు రైట్ టైం టు ఎంట్రీ 145 టు 145 టు 150 టు 180 రేంజ్లో రైట్ టైం టు ఎంట్రీ అండి. ఆర్ దిస్ రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు, ఈ ఎల్లో బ్యాండ్ రేంజ్లో. ది టార్గెట్ ఏంటి అంటే, సో దిస్ ఇస్ ద టార్గెట్. ఓకే, దిస్ ఇక్కడికి వెళ్తే మీరు స్టాప్ లాస్ ఈ రేంజ్లో పెట్టుకోండి. అండ్ దిస్ టార్గెట్ ఈస్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, దిస్ ఇస్ థర్డ్ టార్గెట్. ఓకే, సో వాలటైల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఆ పాసిబిలిటీ టెస్ట్ హియర్ అండ్ హియర్ అండి. ఓకే, సో బెస్ట్ ఎక్స్పైరీ రోజు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద మనీస్ వదిలేసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. మ్యాక్సిమం అట్ ద మనీస్ అండ్ ఇన్ ద మనీస్ చేసుకుంటేనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. హోప్ గైస్ మార్కెట్ మంచి ప్రాఫిట్ తీసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఈ ఫిన్ నిఫ్టీ మాత్రం నేను అనుకున్నట్టు వాలటిలిటీ పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయండి. సి, సో ఫిన్ నిఫ్టీ, దీస్ ఆర్ ద volatility levels. So possibility to test, this is the highest, 23,500 is the very most sellers are sitting here. As per if you want to see this open interest also, you can see it, otherwise not required open interest. ఎందుకంటే మనకు ఓఐ డేటా కూడా అవసరం లేకుండానే ట్రేడ్ చేసుకోవచ్చు. వేర్ ఇస్ ద బయర్స్ అండ్ వేర్ ఇస్ ద సెల్లర్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందండి. దట్స్ నాట్ వాట్ మనకు అనేది ఇంపార్టెంట్ కాదు. సో మ్యాక్సిమం అనేది ఈ రేంజ్లో నేను సెల్లర్స్ ఉన్నారని అజ్యూమ్ చేస్తున్నాను. దెన్ వాట్ అబౌట్ బయర్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ వరకు వచ్చేసరికి మార్కెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమ్ టు దట్, సో ఈ రేంజ్లోనే మార్కెట్ ఇలా ఫస్ట్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా వచ్చి ఇలా కిందికి వస్తుంది, ఇలా వచ్చేసరికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో కమ్ టు దట్ నిఫ్టీ చూద్దాం గైస్. నిఫ్టీ అసలు ఎలా ఉండబోతుంది? సో నిఫ్టీ ఆల్సో ఇట్స్ కమ్ డౌన్ టు వోలటైల్ రన్ అవుతుందండి. వీక్లీ లెవెల్స్లో చూస్తే పివోట్ ఇక్కడ ఉంది, T1 ఇక్కడ ఉంది, ఇట్స్ టూ ఫార్ ఉంది. టూ ఫార్ ఉంటే మ్యాక్సిమం వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మ్యాక్సిమం వన్ మోర్ థింగ్ ఇస్ ఎ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇది పోల్ అండ్ ఫ్లాగ్ చేస్తుంది. సో ఈ ఫ్లాగ్ అనేది ఎంతవరకు చేస్తుంది? ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ దిస్ లెవెల్ ఆర్ ఇట్ విల్ కమ్ డౌన్ టు దిస్ లెవెల్ అనేది ఫస్ట్ వెరిఫై చేసుకుందాం. ఓకే, సో ఈవెన్ మార్కెట్లో హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇస్ 25,500 అండ్ లోయెస్ట్ సపోర్ట్ ఈస్ ఐ కన్సిడర్ యాజ్ ఏ దిస్ వన్ 24,600 రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ దాటితేనే, ఈ ట్రెండ్ లైన్ దాటితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ డౌన్ సైడ్. బయర్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ బయర్స్ అండ్ నెక్స్ట్ ఈ రేంజ్లో బయర్స్ అండ్ నెక్స్ట్ ఈ రేంజ్లో బయర్స్ ఎక్కువగా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమ్ టు దట్ సినారియో 5 minutes టైం ఫ్రేమ్ ఫర్ ద టుమారో. ఓకే, సో టుమారో లెవెల్స్లో ఏంటి అనేది చూస్తే మనకు సి దిస్ మచ్ బయ్యర్స్ ఆర్ సిటింగ్ హియర్ అండి. సో మార్కెట్లో ఇంతమంది బయ్యర్స్ ఇక్కడ ఉంటాయంటే మార్కెట్ పైకి బాగునిస్తుంది అనుకుంటున్నారండి. పోనివ్వదు. స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేయడానికి ఆర్ హంట్ చేయడానికి, ప్రాఫిట్ని హంట్ చేయడానికి వస్తుందండి. యువర్ ప్రాఫిట్ ఈస్ స్టిల్ హోల్డింగ్ నా, సో దే విల్ హంట్ యువర్ ప్రాఫిట్. సో దే విల్ బికమ్ టు అప్ టు హియర్. దిస్ TP 24,920 or 950 range is the very strongest resistance. This is my first resistance 24,850. ఓకే, సో ఈ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి
follow to market TP0 is TP1 and TP2 and anticipation to expect అండి, anticipation to expect. ఓకే, ఈవెన్ ఈ ఎల్లో కానీ బ్యాండ్ కానీ బ్రేక్అవుట్ అయిపోయి ఈ లెవెల్ని కానీ కన్సిడర్ చేయకుండా కిందికి రాకుండా పైనే ఉంది అంటే దట్ మార్కెట్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2, TP3 అండ్ TP4 ఆల్సో. ఓకే, 25,000 రేంజ్ని ట్రిగర్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇండెక్స్ అనేది దట్ మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళిందండి, 24,999.75 వరకు వచ్చింది. ఈవెన్ 0.25%, 0.25 పైసా అనేది 0.25 అనే వాల్యూ ఇంకా తక్కువగా ఉంది 25,000 మార్క్ రీచ్ అవ్వడానికి నిఫ్టీ యాజ్ ఎ ఇండెక్స్లో, నాట్ యాజ్ ఎ ఫ్యూచర్స్లో ఆల్రెడీ టచ్ చేసి అయిపోయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్స్ అండి. హోప్ గైస్ అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కానీ ఈ నా అనాలిసిస్ కానీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ పాసిబుల్ ఉంటే మన ట్రేడింగ్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే నా ఛానల్ని రికమెండ్ చేయండి. ఓకే, యాజ్ ఎ ఇంట్రాడే అయినా యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అయినా. As soon as possible, I want to publish my indicator in TradingView. You can utilize it also. Okay, you can buy it and you can utilize it all. Otherwise, I will give some of the months as a free using. Okay, for that I have to pay that TradingView subscription. Okay, so hope guys subscribe చేసుకోండి and like చేయండి, subscribe చేసుకోకపోతే subscribe చేయండి మన ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. హోప్ రేపు కూడా ప్రాఫిట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.